అందరికీ నమస్కారం. ఏంటి నా చేతిలో ఉన్నాయనుకుంటున్నారా? కుంకుడుకాయలండి. ఇంట్లో కుంకుడుకాయలు అయిపోయాయి. బజార్ నుంచి అయితే కుంకుడుకాయలైతే తీసుకొచ్చేసాను. కేజీ 100 రూపీస్ అంట. 2 కేజీస్ అయితే తీసుకొచ్చేసాను. ఇవి ఫస్ట్ నాకు టైం ఉన్నప్పుడల్లా కొన్ని పగలగొట్టుకొని స్టోర్ అయితే చేసుకుంటాను. అందులో ఉన్న సీడ్ తీసేసి ఈ ప్యాకెట్లో ఉన్న పెద్ద కుంకుడుకాయలు హైబ్రిడ్ అని మా అమ్మ చెప్పింది. కానీ ఇంట్లో కుంకుడుకాయలు అయిపోవడం వల్ల దగ్గరున్న స్టోర్కి వెళ్ళి కుంకుడుకాయలు అయితే తెచ్చుకున్నాను. 2 ప్యాకెట్స్, ఒక ప్యాకెట్ అయితే యూజ్ చేసేసాను. ఇంకా డైలీ నేను ఎప్పుడు ఏ కుంకుడుకాయలు యూజ్ చేస్తానో ఆ కుంకుడుకాయలు అయితే తెచ్చేసుకున్నాను. అప్పుడైతే నా మనసు మనశ్శాంతిగా ఉందన్నమాట. ఇంతకీ కుంకుడుకాయలు ఎలా యూజ్ చేయాలి? చాలామంది చాలా రకాలుగా యూజ్ చేస్తారు. నార్మల్గా అయితే పగలగొట్టుకొని అందులో వేడి నీళ్ళు పోసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెడితే మెత్తగా అయిపోతాయి. అలా డైరెక్ట్ తలంటు స్నానం చేసేయచ్చు. లేకపోతే వేడివేడి గంజి పోసుకొని తలంటు స్నానం చేస్తే హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది. ఇంకొకటి మందారాకులు వేసుకొని తలంటు స్నానం చేసినా చాలా మంచిది. మందారంలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు అందరికీ తెలిసింది. మందారం ఆకు వేయచ్చు, మందారం పువ్వు కూడా వేయచ్చు, మెంతులు కూడా వేసుకొని తలంటు స్నానం చేసినా బాగుంటుంది. కానీ అది నైట్ నానబెట్టుకొని చేయాలి.